మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఆన్లైన్ క్లాస్. గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ స్టార్ట్ చేసిన తర్వాత మనం బ్యాలెన్స్ షీట్తో స్టార్ట్ చేసాము. బ్యాలెన్స్ షీట్తో స్టార్ట్ చేసి క్యాపిటల్ విత్ ఇట్స్ సబ్ గ్రూప్స్, దట్ ఈస్ రిజర్వ్స్ సర్ప్లస్. రిజర్వ్స్ సర్ప్లస్ యొక్క సబ్ గ్రూప్ రిటైన్డ్ ఎర్నింగ్స్ తోటి, తర్వాత నెక్స్ట్ క్రానలాజికల్ ఆర్డర్లో వచ్చేది లోన్స్ లయబిలిటీ. లోన్స్ లయబిలిటీలో అన్సెక్యూర్డ్ లోన్స్, సెక్యూర్డ్ లోన్స్ అండ్ బ్యాంక్ లోన్స్ గురించి మాట్లాడుకున్నాం. ద థర్డ్ వన్ ఇన్ ది బ్యాలెన్స్ షీట్ ఈజ్ కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్ ఇస్ నథింగ్ బట్ షార్ట్ టర్మ్ లయబిలిటీస్, అంటే ద లయబిలిటీస్ విత్ ఇన్ ది అకౌంటింగ్ పీరియడ్, ఎ పీరియడ్ ఆఫ్ 12 months. సో కరెంట్ లయబిలిటీస్ లేకుండా ఎటువంటి వ్యాపారం కూడా ఉండదు. ఎందుకంటే మీకు అది మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ట్రేడింగ్ కానివ్వండి, కాంట్రాక్ట్ కానివ్వండి, సర్వీస్ కానివ్వండి, ఏదైనా సరే కరెంట్ లయబిలిటీస్ ఉంటాయి. కరెంట్ లయబిలిటీస్లో మీకు రెగ్యులర్గా, అంటే మన బిజినెస్ డెవలప్మెంట్కి కావలసిన అన్ని రకాల ఇతరుల దగ్గర నుంచి మన కోఆపరేషన్ ఉంది. ఏ విధంగా అంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సర్వీస్ అండ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ గూడ్స్, ఇవన్నీ కూడా మనకి కరెంట్ లయబిలిటీస్ వల్ల అందుతుంది. సో కరెంట్ లయబిలిటీస్ లేకుండా మీకు బ్యాలెన్స్ షీట్ అనేది ఎటువంటి ఆర్గనైజేషన్లో ఉండదనేది మాత్రం మీరు గమనించండి. సో ఈ కరెంట్ లయబిలిటీస్లో కూడా మీకు 4 సబ్ గ్రూప్స్ ఉన్నాయి. దట్ ఈజ్ ఇన్ అకౌంటింగ్, కరెంట్ లయబిలిటీస్ ఆర్ ఆఫెన్ అండర్స్టూడ్ యాజ్ ఆల్ లయబిలిటీస్ ఆఫ్ ది బిజినెస్ that are to be settled in cash bank within the financial year or the operating circle, that is accounting period of a given firm. Here firm means a business unit but not a partnership firm. జనరల్గా ఫర్మ్ అనే పదం వచ్చినప్పటికీ ఇది పార్ట్నర్షిప్ అనుకుంటారు, కానీ ఫర్మ్ అనే పదానికి ఇంకొక అర్థం కూడా ఏంటంటే బిజినెస్ ఎంటర్ప్రైజ్ అని అర్థం ఉంది. కాబట్టి అది మీరు అర్థం చేసుకోండి. ఏ మోర్ కంప్లీట్ డెఫినేషన్ ఇస్ దట్ కరెంట్ లయబిలిటీస్ ఆర్ ఆబ్లిగేషన్స్ that will be settled by current assets or by the creation of new current liabilities. This primary group has further been subdivided to 4. అంటే కరెంట్ లయబిలిటీస్ అన్నీ కూడా కరెంట్ అసెట్స్ వలన డిశ్చార్జ్ కాబడతాయి. ఎందుకంటే కరెంట్ అసెట్స్ అంటే మనకు రావాల్సినవి, మనం ఇవ్వాల్సినవి. ఎప్పుడు కూడా రావాల్సినవి ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఉండాలి. ఉంటేనే మనం కరెంట్ లయబిలిటీస్ ఇన్ టైంలో తీర్చగలుగుతాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, లయబిలిటీస్ని ఇన్ టైంలో తీర్చగలిగే సమర్థత ఉన్న కంపెనీకి మాత్రమే డెవలప్మెంట్కి అవకాశాలు బాగా పెరుగుతాయి. ఎందుకంటే ఒక సింగిల్ ఎన్పి ఇవ్వకుండా స్టాక్స్ వస్తాయి, సింగిల్ ఎన్పి ఇవ్వకుండా సర్వీస్ వస్తుంది, తర్వాత ఇతర అన్ని రకాల ఫేవర్స్ జరుగుతాయి. కానీ లయబిలిటీస్ని కనుక డిలే చేస్తే ఎప్పుడైనా ఇవ్వక తప్పదు. ఇవాళ ఇచ్చినా 10 రోజుల తర్వాత ఇచ్చినా ఇవ్వక తప్పదు. కానీ ఇవాళ ఇచ్చిన దాని విలువ 10 రోజుల తర్వాత ఉండదు. ఎందుకంటే మీకు ఎట్లా అయితే బాధ్యత ఉంటుందో వాళ్ళకు కూడా అదే బాధ్యత. అప్పుడు మీకు కరెంట్ లయబిలిటీ అయితే అవతల వాళ్ళకి కరెంట్ అసెట్ అవుతుంది. దాని వస్తువులతోటి మళ్ళీ వాళ్ళు కరెంట్ లయబిలిటీస్ తీర్చుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్. కాబట్టి ఎప్పుడు కూడా బిజినెస్ గుర్తుపెట్టుకోండి, కరెంట్ అసెట్స్ ఎక్కువ ఉంటాయి, కరెంట్ లయబిలిటీస్ ఎప్పుడు తక్కువ ఉంటాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దీంట్లో 4 సబ్ డివిజన్స్ ఉన్నాయండి. 4 సబ్ డివిజన్స్లో ఒకటి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, రెండోది ప్రావిజన్స్, మూడోది సన్డ్రీ క్రెడిటార్స్, 4వది అగైన్ కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్ ప్రైమరీ గ్రూప్లోనే కరెంట్ లయబిలిటీస్ అనేది సబ్ గ్రూప్ కూడా ఉంది. సో ఒకటి గురించి మనం తెలుసుకుందాం. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. డ్యూటీ అన్నా ట్యాక్స్ అన్నా మీనింగ్ ఒకటేనండి, ఒకటే మీనింగ్ వస్తుంది డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అంటే. ఇదేంటంటే ఒక విధంగా చెప్పాలంటే, ఇంకో రకమైన అర్థం చెప్పాలంటే, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది ఎంప్లాయర్ టు కలెక్ట్ ట్యాక్సెస్ ఆన్ ది సప్లైస్ ఆర్ సర్వీసెస్ అండ్ టు డిడక్ట్ ట్యాక్సెస్ ఆన్ ది పేమెంట్స్ రిసీవ్డ్ ఫర్ సర్వీస్. అంటే మనం వ్యాపారం చేసేటప్పుడు మనం ఇతరుల దగ్గర నుంచి మనం సర్వీసులు తీసుకుంటాం. అంటే కాంట్రాక్టర్లు అయితే సబ్ కాంట్రాక్టర్ దగ్గర నుంచి, తర్వాత మనకి ఇతర శాలరీ పేమెంట్స్ అయితే శాలరీస్ నుంచి, అంటే రకరకాల వేస్లో మీకు
ట్యాక్సెస్ని కలెక్ట్ చేసి బాధ్యత ఒక ఎంప్లాయర్ మీద పెడతారు. ఎంప్లాయర్ అంటే కేవలం ఉద్యోగం ఇచ్చే యజమాని మాత్రమే కాదండి. ఎంప్లాయర్ అనే పదం చాలా చోట్ల వాడబడుతుంది. ఈవెన్ కాంట్రాక్ట్స్లో కూడా ఎవరైతే వర్క్ ఇచ్చారో మనకు చేయమని అతన్ని ఎంప్లాయర్ అని పిలుస్తాం. ఆ టెర్మినాలజీ అలా ఉంటుంది. సో ఆ విధంగా అంటే మనం కనుక సర్వీస్ తీసుకున్నట్టయితే ఆ సర్వీసు లిస్టింగ్లో కనుక ఉన్నట్టయితే మీరు వైల్ పేయింగ్ అమౌంట్ యూ హ్యావ్ టు డిడక్ట్ సమ్ అమౌంట్ ఆఫ్ ట్యాక్సెస్ యాజ్ పర్ ది ప్రెస్క్రైబ్డ్ రేట్స్. అంటే ప్రతిదానికి ఒక రేట్ ఉందండి. ఆ రేటు ప్రకారం మీరు అంటే రెంట్ అయితే ఒక రేటు, ఇంట్రెస్ట్ పేమెంట్ అయితే ఒక రేటు, కమిషను బ్రోకరేజ్ ఒక రేటు అలా రకరకాలుగా మీకు రేట్స్ ఉన్నాయండి. ఆ రేట్స్ ప్రకారం మీరు డిడక్ట్ చేసి దాన్ని మీరు గవర్నమెంట్కి చెల్లించాల్సిన అవసరం వస్తుంది. ఈ మంత్లో చెల్లించింది నెక్స్ట్ మంత్లో మీరు పే చేయాల్సిన అవసరం వస్తుంది. అట్లనే టీసీఎస్ అంటే వైల్ కలెక్టింగ్ అంటే మీరు ఇప్పుడు ఎవరికన్నా సర్వీస్ చేసి కానీ ఎవరికన్నా మీరు గూడ్స్ సప్లై చేసి అనుకున్నట్టయితే వైల్ కలెక్టింగ్ యువర్ అమౌంట్ యు ఆర్ ఎట్ ఆబ్లిగేషన్ టు కలెక్ట్ ఎడిషనల్ అమౌంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ట్యాక్సెస్ ఫర్ గవర్నమెంట్. అంటే మీరు డబ్బులు సర్వీస్ తీసుకుని సర్వీస్ నిమిత్తం పేమెంట్ చేసేటప్పుడు ఏదైతే డబ్బులు ఇవ్వాలో ఆ డబ్బులో ప్రెస్క్రైబ్డ్ రేట్స్ ప్రకారం మీరు ట్యాక్స్ని కట్ చేసి ఆ ట్యాక్స్ని మీ దగ్గర అట్టి పెట్టుకుని నెక్స్ట్ మంత్ మీరు పే చేయాల్సిన అవసరం వస్తుంది. అట్లనే మీకు టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్ అంటే ఆధారం అండి. అంటే కలెక్షన్ అప్పుడు మీకు ట్యాక్స్ వసూలు చేసి ఆధారం. అట్లనే ట్యాక్స్ టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ అంటే మీరు పేమెంట్ చేసేప్పుడు డిడక్షన్ చేసుకోగలుగుతారు. అంతే కదండి. మీరు 1000 రూపాయలు ఇవ్వాలి, 100 రూపాయలు కట్ చేసుకోవాలనుకోండి. అంటే పేమెంట్ మీ చేతిలో ఉంది కాబట్టి 100 అట్టి పెట్టుకుని 900 ఇచ్చి మొత్తం ఇచ్చినట్టుగా రాసుకోవాలి. ఎందుకంటే ఇంకా 100 రూపాయలు మీరు ఇచ్చిన 900 కానీ 1000 రూపాయలు ఇచ్చినట్టు రాసుకుని ఆ 100 రూపాయలు గవర్నమెంట్కి చెల్లించాల్సి వస్తుంది. మీకు ఇది జర్నల్ ఎంట్రీ చేసేటప్పుడు దీని మీద పూర్తిగా మీకు అవగతం. అట్లనే మీకు టీసీఎస్ కూడా మీకు కలెక్షన్ అంటే మీకు ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటే బీడి లీవ్స్ కానీ గమ్ కానీ తర్వాత టింబర్ కానీ తర్వాత అట్లనే ఇప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో మీకు జిఎస్టీ ఉంది. అంటే వైల్ కలెక్టింగ్ యువర్ ప్రైస్ అంటే మనం 100 రూపాయలకి సేల్ చేసాము, దాంట్లో 5%, 12%, 18% అండ్ 28% అని 4 రకాల ట్యాక్సెస్ ఉంటాయి స్లాబ్లు. అది ఆ లిస్టింగ్లో దేనికి పడుతుందో చూసుకొని ఆ ట్యాక్స్ కూడా కలెక్ట్ చేయాలి. ఎవరి నిమిత్తం? గవర్నమెంట్ నిమిత్తం. అంటే మనకి 118 రూపాయలు ట్యాక్స్ ఉందనుకోండి, అంటే 118 రూపాయలు వసూలు చేస్తాం. 100 రూపాయలు మాత్రమే మన సేల్ ప్రైసు, 18 రూపాయలు గవర్నమెంట్ది. అది మనం నెక్స్ట్ మంత్ పే చేస్తాం. అంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు పైన మనం లైబిలిటీస్ అన్న కాడ సోర్సెస్ అనేది రాసామండి మనం. అంటే ఏంటి? మన వ్యాపారాన్ని నిర్వహణకి రకరకాల మార్గాల ద్వారా డబ్బులు వచ్చి మనకు ఉపకరిస్తాయి. అంటే గవర్నమెంట్ కొరకు వసూలు చేసిన డబ్బులు కూడా తాత్కాలికంగా మనకి వెసులుబాటు అవుతాయి, మనకి ఫైనాన్షియల్గా మనకి హెల్ప్ చేస్తాయి. అవి గుర్తుపెట్టుకోండి బాగా. సో ఎందుకంటే ఇప్పుడు వసూలు చేసి నెక్స్ట్ మంత్ కదా మనం కట్టింది, నెక్స్ట్ మంత్ దాకా మనం వాడుకోవచ్చు కదా, వడ్డీ లేని ఇది కదా మనకి. కాబట్టి ఆ విధంగా అది గుర్తుపెట్టుకోండి. సో డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆర్ ది లయబిలిటీస్ టు బి పెయిడ్ టు ది గవర్నమెంట్ ఏజెన్సీస్. గవర్నమెంట్ ఏజెన్సీస్లో మీకు జిఎస్టీ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, ఇవన్నీ కూడా. సో దాంట్లో ఏముంటాయో మనం చూద్దాం. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎ బిజినెస్ మ్యాన్ టు కలెక్ట్ ఆర్ డిడక్ట్ ట్యాక్సెస్ ఫ్రమ్ హిస్ కస్టమర్స్ ఆర్ సర్వీస్ ప్రొవైడర్స్ అండ్ టు రెమిట్ ది సేమ్ టు ది గవర్నమెంట్ ట్రెజరీ అండర్ కస్టమర్స్ పాన్ అకౌంట్. ఏంటంటే మీరు ఏదైతే వసూలు చేశారో, ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే వసూలు చేశారో ఆ డబ్బులు కస్టమర్ యొక్క పాన్ నెంబర్లో మీరు జమ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ డబ్బులు మీవి కాదు కదా, కస్టమర్ యొక్క పాన్ అంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్. ఇన్కమ్ ట్యాక్స్లో మీకు
పర్మనెంట్ అకౌంట్ నెంబర్ని అబ్రివేషన్ పాన్ వాళ్ళ అకౌంట్లో మీరు జమ చేయాల్సి వస్తుంది. ఇట్ ఇంక్లూడ్స్ టీడీఎస్, టీసీఎస్, జిఎస్టీ అవుట్పుట్, ప్రొఫెషన్ ట్యాక్స్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఇన్ దిస్ కేస్ ది కలెక్టర్ or director will not be allowed to utilize the amount so collected or to add anything towards his contribution while remitting to the government treasury. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఇన్ దిస్ కేస్ ద కలెక్టర్ ఆర్ డైరెక్టర్ ఎవరైతే కలెక్ట్ చేస్తున్నారో, ఎవరైతే డిడక్ట్ చేస్తున్నారో, ఈ విల్ నాట్ బి పర్మిటెడ్ టు యూటిలైజ్ ది అమౌంట్. అంటే ఎప్పటి వరకు అండి ఈ విషయం ఎప్పటి వరకు అంటే నెక్స్ట్ మంత్ కట్టే రోజు వరకు ఆ డబ్బులు మీ దగ్గరే ఉంటాయి కాబట్టి మీరు దాన్ని వాడుకోండి, ఏదైనా చేసుకోండి. కానీ ఆ డ్యూ డేట్ రోజున మాత్రం మీరు కట్టాల్సిన అవసరం ఉంది. అంటే దీని అర్థం ఏంటి? మీరు ఆ డబ్బులు భద్రంగా ఉంచి గవర్నమెంట్ కడుతున్నట్లు లెక్క. ఇంకోటి కూడా ఏంటంటే యు ఆర్ నాట్ ఎట్ ఆబ్లిగేషన్ టు యాడ్ ఎనీథింగ్ బై రెమిటింగ్ టు ది గవర్నమెంట్. అంటే మీరు ఇది ఒక్క రూపాయి కూడా కలిపి కట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసింది కానీ వసూలు చేసింది కానీ కట్టాల్సిన బాధ్యతే తప్ప మీరు ఒక్క రూపాయి తక్కువ వసూలు చేసినా మీరు కలిపి కట్టాల్సిన అవసరం ఇక్కడ లేదు. అది మాత్రం ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాజ్ ఇది. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ క్లాజ్ ఎందుకు గుర్తుపెట్టుకోమన్నానంటే ఇంకొక అంశంలో మీకు గవర్నమెంట్కు పేమెంట్ చేయాల్సిన సందర్భంలో ఈ అంశం మళ్ళీ మీకు రిపీట్ అవుతుంది. మళ్ళీ నేను అడగాల్సిన అవసరం కూడా వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. సో TDS means tax related source. The concept of TDS was introduced in the Income Tax Act 1961 with the object of deducting the tax on an income of others. అన్నారా? మరి ఎందుకండి అవతల వాళ్ళు ఇన్కమ్ మీద అవతల వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడతారు కదా, మరి మాకేంటి అవసరం, మేమెందుకు ఆ బాధ్యత తీసుకోవాలి అని అంటే ఎలా ఉంటుందంటేనండి, ఒక వ్యాపారికి నిత్యం డబ్బుల యొక్క అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే అప్పులు అవసరాల కోసం డబ్బు సరిపడేంత డబ్బులు లేకపోతే అప్పులకు వెళ్తామని మనం ఇందాకనే లోన్స్ లయబిలిటీలో మాట్లాడుకున్నాం. అట్లనే గవర్నమెంట్ చెల్లించాల్సింది కూడా ఏంటంటే పబ్లిక్ వెల్ఫేర్ యాక్టివిటీస్, ఏది రేషన్ బియ్యం కానివ్వండి, తర్వాత 10 దినాల గ్యారంటీ కానివ్వండి, తర్వాత పెన్షన్ కానివ్వండి, తర్వాత రోడ్స్ కానివ్వండి, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్ కానివ్వండి, కొన్ని బిల్డింగ్లు ఆఫీసులకు తీసుకుంటే వాటికి రెంట్ కానివ్వండి, ఎప్పుడూ రెగ్యులర్గా వాళ్ళకి ఫైనాన్షియల్ నీడ్ ఉంటుంది. మీరు ఎప్పుడో సంవత్సరం తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కడతారో కట్టరో తెలియని పరిస్థితుల్లో దాని మీదే ఆధారపడితే ఇక లైఫ్ లాంగ్ వీళ్ళ అప్పుల మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. విన్నారా? ఇప్పటికే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వాళ్ళు కానీ ఫైల్ చేసిన వాళ్ళు కానీ బిలో 5% ఉన్నారు. కాబట్టి ఏంటంటే 140 కోట్ల జనాభా దాటిన మన దేశంలో ఇంత పర్సంటేజ్ ఉంటే మరి ఎట్లా మనుగడ సాగిస్తుంది గవర్నమెంట్? అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ఏంటంటే వాళ్ళ అవసరాల కోసం కలెక్ట్ చేసి ఇది ట్యాక్స్ కాదు, దిస్ ఈజ్ నాట్ ఎ ట్యాక్స్, దిస్ విల్ బి కలెక్టెడ్ అండ్ పుట్ ఎ సైడ్ బై ది గవర్నమెంట్. మీకు సస్పెన్స్లో పెట్టుకుంటారండి. పెట్టుకున్న తర్వాత ఎప్పుడైతే మళ్ళీ మీరు జూలైలోనో సెప్టెంబర్లోనో మీరు ఫైల్ చేసినప్పుడు, నా అసెస్మెంట్ కోసం మీరు మీ యొక్క అకౌంట్ని దాఖలు చేసినప్పుడు ట్యాక్స్ సరిపోతే సరి, ఒకవేళ సరిపోకుండా ఎక్కువ ఉంటే మీకు రిఫండ్ ఇవ్వటం, తక్కువ ఉంటే ఎలాగా మీరు కడతారు. కాబట్టి ఈ విధంగా మీకు సోర్స్ని వాళ్ళు అక్కడ దాచి పెడతారు. సో ఇట్ ఈస్ నాట్ ఎ ట్యాక్స్. బాగా గుర్తుపెట్టుకోండి, TDS అండ్ TCS ఈజ్ నాట్ ఎ ట్యాక్స్. ఇట్ ఈస్ దట్ అమౌంట్ which will be put aside by the government to take the government will take action at the time the client file is return అంటే స్టేట్మెంట్ అని అర్థం. ఉన్నారా? with the objective of deducting tax and income of others. It is one of the methods of collecting income tax which ensures regular flow of revenue to the government. This will be deducted from salaried employees if crossed exemption limit. కొంత లిమిటేషన్ ఉంది, ఆ లిమిటేషన్ దాటితే వాళ్ళ దగ్గర కట్ చేస్తారు. డిడక్టెడ్ ఫ్రమ్ కాంట్రాక్టర్స్, ప్రొఫెషనల్ కన్సల్టెంట్స్, రెంట్స్, ఇంట్రెస్ట్, కమిషన్ డిడక్టెడ్ ఫ్రమ్
ప్రైజ్డ్ అమౌంట్ త్రూ హార్స్ రేసెస్, క్రాస్ వర్డ్ పజిల్స్, లాటరీస్ అండ్ టీవీ గేమ్స్ కన్సిడరింగ్ ది ప్రివైలింగ్ రూల్స్. పేమెంట్ విల్ బి ది సోర్స్ ఫర్ డిడక్షన్ ఆఫ్ ట్యాక్సెస్ ఫ్రమ్ సర్వీస్ ప్రొవైడర్స్. ఎవరైతే మనకు సర్వీస్ చేశారో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కాబట్టి వైల్ పేయింగ్ అమౌంట్ హ్యావ్ టు డిడక్ట్ సర్టన్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ యాజ్ పర్ ది షెడ్యూల్డ్ రేట్స్ and is to be remitted to the government next month. So TCS, tax will be collected from the customers along with their price in the occasion of sale of scrap, collecting royalty on forest produce like sale on sale of timber, tendu leaves and beedi leaves and gum, collecting along with their issue price on IMFL అంటే ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ అంటారు, దీన్ని సారా అని కూడా అంటారు మీరు, బై స్టేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ద రేట్స్ ఆఫ్ కలెక్షన్ ఆర్ డిడక్షన్ ఆఫ్ ట్యాక్సెస్ విల్ బి డిసైడెడ్ బై ది గవర్నమెంట్ ఫ్రమ్ టైం. ఎంత వసూలు చేయాలి, ఏ ప్రొడక్ట్ లిస్టింగ్లో, ఇప్పుడు ప్రొడక్ట్ అన్నట్టుగా లిస్టింగ్ ఉంటుందండి, ఆ లిస్టింగ్లో ఏ ప్రొడక్ట్కి ఎంత వసూలు చేయాలి, ఏ డేట్లో గవర్నమెంట్కి రెమిట్ చేయాలని ఎప్పటికప్పుడు వాళ్ళు సెట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు సెట్ చేయకపోతే పాత డేటే ఉన్నట్లెక్క. అది మీరు పాటించాల్సిన రూలు. టీడీఎస్ అండ్ టీసీఎస్ ఆర్ నాట్ ట్యాక్సెస్. ఫ్రమ్ July 1st, 2017 onwards, excise and sales tax were abolished and brought under GST regime. GST అనేది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది మీకు దాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. దాంట్లో ఏంటంటే అంతకుముందు సేల్స్ ట్యాక్స్ వల్ల వ్యాట్ ట్యాక్స్ అయింది, వ్యాట్ ట్యాక్స్ వల్ల మీకు GST అయింది అన్నారా. సో GST collected output. GST will be collected and adjusted or remitted in the obligation of GST which was paid for service and goods purchased by the dealer. ఏదైతే మనం కలెక్ట్ చేసామో మనం పర్చేజ్ మీద కూడా కడతామండి. అంటే మనం సేల్ చేసినప్పుడు ఎలా అయితే వసూలు చేస్తామో మనకు కూడా ఇంకొకరు సేల్ చేసినప్పుడు కూడా వాళ్ళు కూడా వసూలు చేస్తారు కదా. ఇప్పుడు మనం సేల్ చేసాము లేదా మనం సర్వీస్ ఇచ్చాము, వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసినప్పుడు మనం ఎలాగైతే వసూలు చేసామో అట్లనే మనకి సేల్ చేసిన వాళ్ళు కానీ మనకు సర్వీస్ ఇచ్చిన వాళ్ళు కానీ మన దగ్గర కూడా వసూలు చేస్తారు కదా. అది అర్థమవుతుంది కదా మీకు. కాబట్టి ఏంటంటే ఏదైతే మన దగ్గర నుంచి వసూలు చేశారో ఆ మొత్తాన్ని మనం వసూలు చేసిన డబ్బుల్లోంచి తీసేసి, అంటే దాని ఇన్పుట్ అంటారు. మన పర్చేజ్ మీద మనం కట్టింది ఇన్పుట్ అంటారు, మన సేల్ మీద మనం వసూలు చేసింది అవుట్పుట్ అంటారు. అవుట్పుట్ మైనస్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు GST పేయబుల్. ఎవ్రీ మంత్ మీరు వేసుకుని, అంటే ఎవ్రీ మంత్ 2 రిటర్న్స్ ఉంటాయండి. 11th ఒక రిటర్ను, తర్వాత 28th ఒక రిటర్ను. 28th ఒక రిటర్న్ అంటే సెటిల్మెంట్ అప్పుడు, అంటే మీరు ఎక్కువ మనకు వసూలు మనం మన చేత వసూలు చేయబడ్డ ట్యాక్స్, దట్ ఈస్ GST ఇన్పుట్ కంటే అవుట్పుట్ ఎక్కువ ఉంటే ఆ డిఫరెన్స్ కట్టాలి. ఒకవేళ అవుట్పుట్ తక్కువ ఉండి ఇన్పుట్ ఎక్కువ ఉంటే ఆ డిఫరెన్స్ మీకు నెక్స్ట్ మంత్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అది మీకు డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అనేది బాగా గమనించాల్సిన విషయం అన్నారా. తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్ అండి. ప్రొఫెషనల్ ట్యాక్స్ వచ్చేప్పటికి ఇది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు వసూలు చేస్తారు. దీనికి అడ్జస్ట్మెంట్ ఎక్కడ ఉండదండి, ఇది ట్యాక్సేనండి విన్నారా. అప్పుడు ఏంటంటే మీకు TDS, TCS, GST ఇవి అడ్జస్ట్మెంట్స్ గురవుతాయి. బట్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటే ఒక వ్యాపారస్తుల దగ్గర నుంచి ఉద్యోగి దగ్గర నుంచి కూడా కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి దాన్ని గవర్నమెంట్కి పే చేస్తారు. ఇట్ విల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ఎంప్లాయీస్ శాలరీ అబౌవ్ 15,000 అకార్డింగ్ టు ది రేట్స్ ప్రిస్క్రైబ్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్ అండ్ విల్ బి రెమిటెడ్ టు ది ప్రొఫెషనల్ ట్యాక్స్ ఆఫీసర్ అన్నారా. ఆ డబ్బులు యాజ్ ఇట్ ఈస్గా కట్టేస్తాం. ఇది పాన్ నెంబర్ మీద కట్టేదంటూ కాదండి, అది గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ని మనం గురించి డిస్కస్ చేసాం. తర్వాత నెక్స్ట్ ప్రావిజన్స్ ఆర్ నథింగ్ బట్ ఎస్టిమేషన్స్. అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం రెగ్యులర్గా రోజువారీ బిజినెస్లో మనం కొంత ఖర్చులు పెడతాం, కొంత ఆదాయాలు వస్తూ ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. ఖర్చుల్లో కూడా ఇంకా ఖర్చు పెట్టాల్సినవి కూడా ఉంటాయి. అవి కూడా పరిగణనలోకి తీసుకోకపోతే మీరు ఈ 2 ప్రాసెస్లో మీరు తయారు చేసిన ఇన్కమ్ స్టేట్మెంటు కరెక్ట్గా ఉండదు. ఎందుకు చెప్పమంటారా, ఇప్పుడు మనకి 3 లక్షల రూపాయలు లాభంగా తేలింది. ఏది మనం యాజ్ ఇట్ ఈస్గా జర్నల్ ఎంట్రీస్ మెయింటైన్ చేశాం కదా. జర్నల్ ఎంట్రీస్లో పేమెంటు, రెసీట్స్ ఇవన్నీ పోతే మీకు 3 లక్షల రూపాయలు లాభంగా తేలింది. కానీ
దీంట్లో ఒక 2,00,000 రూపాయలు శాలరీస్, ఏది మార్చి మంత్ శాలరీస్ ఎప్పుడు ఇస్తామండి? మనం శాలరీస్ వచ్చేటప్పటికి, రెంట్ వచ్చేటప్పటికి మనం నెక్స్ట్ మంత్ ఈ నెలంతా వాడుకుని నెక్స్ట్ మంత్ 5థ్కో 10థ్కో ఇస్తాం. అంటే మార్చి నెల శాలరీ ఏప్రిల్ అంటే నెక్స్ట్ ఇయర్ అవుతుందండి. ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు బిగిన్ అవుతుందండి? 1 ఏప్రిల్ నాడు బిగిన్ అవుతుంది. అంటే నెక్స్ట్ ఇయర్ ఇస్తాం మనం. అంటే మరి అంటే మార్చి బాపత కదా ఖర్చుది. మనం ఇవాళ 3,00,000 రూపాయలు లాభం గడించినట్టుగా మనకి స్టేట్మెంట్లో చూపిస్తుందంటే దానికి రిలేటెడ్ కదా ఇది. అంటే ఇది ఇంకా తగ్గించలేదు కదా. అంటే మనం ఇచ్చినప్పుడు కట్ చేసుకుందాం అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఓ 2,00,000 రూపాయల శాలరీసు, ఒక ఒక 30,000 రూపాయలు రెంట్ ఉందనుకోండి. అంటే 2,30,000. ఈ 2,30,000 కూడా గతించిన సంవత్సరానికి ఖర్చు, అంటే మార్చిది. కాబట్టి అది 2,30,000 కూడా తీసేసామనుకోండి. అప్పుడు ఏమవుతుంది? మీ ఒరిజినల్ ప్రాఫిట్ 70,000. అంటే మిమ్మల్ని మిస్గైడ్ చేస్తుంది అన్నట్టు అర్థం. అందుకనే ప్రావిజన్స్ అనేది మీరు కూడా పరిగణలో తీసుకుని ఇంకా చెల్లించాల్సినవి తీసుకుని మీరు లాభ నష్టాలు వేస్తే కరెక్ట్ యాక్యురసీ వస్తుంది. కాబట్టి అది మాత్రం గమనించాలి. అట్లనే కొన్ని ఎస్టిమేషన్స్ కూడా వేస్తూ ఉంటాం. అంటే ఎగ్జాక్ట్ ఫిగర్ కాకుండా ఎస్టిమేషన్ చేస్తాము. అది మా అకౌంట్ ఫైనలైజ్ అయినప్పుడు ఆ ఎస్టిమేషన్ని కరెక్ట్ చేసుకుంటాం. సో ప్రావిజన్ అనేది ఏంటో ఒకసారి చదువుదాం. ఏ ప్రావిజన్ ఇస్ అన్ అమౌంట్ సెట్ aside ఫర్ ది ప్రాబబుల్ బట్ అన్సర్టెన్ ఎకనామిక్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ ది ఎంటర్ప్రైజ్. A provision is an amount that you put aside in your accounts to cover a future liability. అంటే ఇంకా చెల్లించాల్సింది ఏమైనా ఉంటే మనం అది when accounting provisions are recognized on the balance sheet and then expensed on the income statement. అంటే దీంట్లో మీకు ఇవన్నీ కూడా డబుల్ ఎంట్రీలో ఒకటేమో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వద్ది, ఇంకొకటేమో ఇంకా చెల్లించాల్సింది కాబట్టి లయబిలిటీ సైడు వెళ్ళిపోద్ది. సో రెండు అంటే ఇక్కడ క్యాష్ పేమెంట్ అనేది రాదండి మీకు. ఎక్కడ కూడా క్యాష్ పేమెంట్ అనేది రాదు. క్యాష్ ద్వారా కానీ బ్యాంకు ద్వారా కానీ మీకు ఎక్కడ రాదు. కాబట్టి ఇది మీకు జనరల్ ఎంట్రీలో మీకు ఇట్లా వెళ్ళిపోద్ది. తర్వాత ఇన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఏ ప్రావిజన్ ఇస్ అకౌంట్ which records a present liability of an entity. The recording of the liability in the entity's balance sheet is matched to an appropriate expense account in the entity's income statement. అంటే అది మ్యాచింగ్ అండి. ఇప్పుడు ఇది పేయబుల్ దేనికి పేయబుల్? లాస్ట్ ఇయరు మనం ఇవ్వాల్సిన శాలరీస్ కానీ రెంట్ కానీ దానికి పేయబుల్. కాబట్టి ఎంటిటీ అంటే బిజినెస్ ఎంటర్ప్రైజెస్ అని అర్థం. ఎంటిటీ routinely records provision for bad debts, sales allowances and inventory obsolescence. అబ్సలెన్స్ అంటే పనికిరానితనం, వారంటీస్ అండ్ గ్యారంటీ ఆన్ ది ప్రొడక్ట్స్ గివెన్ టు ది కస్టమర్స్. చూసారా, మనం ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు కొంటే ఏం చేస్తారండి? గ్యారంటీ వారంటీలను ఇస్తారు. అంటే గ్యారంటీ ఇచ్చినప్పుడు ఒక్కోసారి కొన్ని కండిషన్స్కి లోబడి ఒకవేళ కనుక వస్తువు ఫెయిల్ అయితే అది రీప్లేస్మెంట్ కూడా వస్తుంది. అంటే మనకి ఎన్ని అమ్మాము, ఎన్ని రావడానికి అవకాశాలు ఉన్నాయి, ఏది రీప్లేస్మెంట్కి డిఫెక్ట్, అది దానికి కొంచెం ఎస్టిమేషను. అంటే రావచ్చు రాకపోవచ్చు. ఇట్ ఈస్ నాట్ ఏ డెఫినెట్ వన్. అసలు ఒక్కటి కూడా పీస్ రాకపోవచ్చు, అనుకున్నవి మొత్తం రావచ్చు. అందుకని ఏంటంటే ఇది కూడా మనకి ప్రొడక్ట్ ఇప్పుడు అమ్ముకుని ప్రొడక్ట్ని ఫ్రీగా ఇవ్వాల్సి వస్తుంది. ఆ రీప్లేస్ చేయబడ్డ ప్రొడక్ట్లో కొన్ని పార్ట్స్ పనికి రావచ్చు, పనికి రాకపోవచ్చు. కాబట్టి ఏంటంటే ఆ విధమైన లాస్ను కూడా మనం పరిగణనలో తీసుకోవాల్సి వస్తుంది. ఏ ప్రావిజన్ ఇస్ రికార్డెడ్ ఇన్ ఏ లయబిలిటీ అకౌంట్ విచ్ ఇస్ టిపికల్లీ క్లాసిఫైడ్ ఆన్ ది బ్యాలెన్స్ షీట్ యాజ్ ఏ కరెంట్ లయబిలిటీ హెడ్లో మనం తీసుకోవాలి. ది పర్పస్ ఆఫ్ ప్రావిజన్ ఇస్ టు మేక్ కరెంట్ ఇయర్స్ బ్యాలెన్స్ more accurate as there may be costs which could be to the extent be accounted for in either the current or previous financial year. ఎందుకు చేయాలి అంటే మనకు యాక్యురసీ కోసం. అంటే మనం తయారు చేసిన స్టేట్మెంటు కరెక్ట్గా మనకు చూపించగలగాలి. ఎందుకంటే లేకపోతే మిస్గైడ్ అవుతారు. అదే ప్రొపరైటర్ అనుకోండి, వాళ్ళకి ప్రాబ్లం కాదు. అదే పార్ట్నర్షిప్ అయితే పార్ట్నర్స్లో తన్నులాడుకుని పొజిషన్ వస్తుంది. 3 లక్షల రూపాయల ప్రాఫిట్ చూపించావు, ఇవాళ ఇవన్నీ కూడా చెల్లించాలని చెప్పి ఆడిటర్ గారు, అకౌంటెంట్ గారు 3 లక్షల రూపాయలు చూపించారు, ఆడిటర్ గారు వచ్చినప్పుడు 30,000 చూపిస్తున్నాడు అని గొడవలు అవుతాయి. సో కాబట్టి ఏంటంటే ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎన్ అకౌంటెంట్ టు మేక్ ప్రావిజన్ వైల్
క్లోజింగ్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్నారా. మనం ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్కి ఇవన్నీ చేసుకోవాలి. దీస్ కాస్ట్స్ దట్ డిస్టింక్ట్లీ బిలాంగ్ టు ఏ స్పెసిఫిక్ ఇయర్ కుడ్ బి మిస్లీడింగ్ ఇఫ్ అకౌంటెడ్ ఫర్ ది ఫ్యూచర్. తర్వాత దీంట్లో ఏం ప్రావిజన్స్ ఉంటాయని చూద్దాం. ప్రావిజన్ ఫర్ ట్యాక్సెస్ అంటే లాస్ట్ ఇయర్ ఒక 10 కోట్ల బిజినెస్ అయింది, ₹1,00,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్టాం. ఈ సంవత్సరం 12 కోట్ల వ్యాపారం అయింది అంటే ప్రోరేటా ప్రకారం ఒక ₹1,20,000 ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఆ ₹1,20,000 ప్రావిజన్ ఫర్ ట్యాక్సెస్ అని పెడతాం. కానీ రేపొద్దున అకౌంట్ ఫైనలైజ్ అయ్యేటప్పుడు అనుకోని లాసెస్ ఏదైనా సంభవిస్తే అవన్నీ మీరు టర్న్ ఓవర్ మీదనే లెక్కేశారు. కానీ అనుకోకుండా ఏదైనా డ్యామేజ్ అయ్యి యాక్సిడెంట్స్ అయ్యి అదేది ఇదైతే మీరు అవన్నీ ఖర్చులు వేస్తే ఒక 70-80 వేలు ట్యాక్స్ వచ్చింది అనుకోండి. అంటే మనం ఎస్టిమేషన్ వేసింది అంతా, కానీ ఇవాళ కట్టాల్సింది ఎంత, ఆ రోజు అప్పుడు అడ్జస్ట్ చేసుకుంటాం. సో ఆ విధంగా మనం కట్టాల్సింది కూడా ఏంటంటే ఎప్పుడు కూడా రండి ఈ స్టేట్మెంట్స్లో లాస్ని ఎజ్యూమ్ చేయమంటాడు, ప్రాఫిట్ని కాదు. నష్టం సంభవిస్తుందేమో అనుకుంటే జాగ్రత్త పడతామండి, లాభం వస్తుంది అనుకుంటే సుప్పటిగా ముసుగు తని పడుకుంటాం. అందుకని ఏంటంటే ఎప్పుడు కూడా లాస్ని ఎస్టిమేషన్ ఎజ్యూమ్ చేసి మనం ముందుకెళ్ళాలి. ప్రావిజన్ ఫర్ డిప్రిసియేషన్ అంటే మన దగ్గర ఉన్న ఫిక్స్డ్ అసెట్స్ ఏదైతే ఉన్నాయో కంప్యూటరు, మెషినరీ, తర్వాత ఫర్నిచరు, వెహికల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, దాని మీద మీరు డిప్రిసియేషన్ కూడా క్యాల్కులేట్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఆల్ అదర్ ప్రావిజన్స్ ఇంకేదైనా మీరు చేస్తున్న అకౌంటెంట్గా ఉన్న సంస్థలో ఇంకేదైనా ప్రావిజన్స్ పెట్టాలనేది కూడా అది ఆలోచించి చేసుకోండి. రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ ఇప్పుడు ఒక 10 మంది మనకి రావాల్సిన బాకీలు ఉన్నాయి. 10 మందిలో ఒక 4 ఎప్పుడు కూడా కాస్త ఇబ్బంది పెట్టి డబ్బులు ఇస్తూ ఉంటారు. మన కలెక్షన్కి వెళ్తే ఏది పార్టీని అడంగా డబ్బులు ఇస్తారు. అంటే మార్కెట్లో కూడా వాళ్ళ మీద ఒక గుడ్ ఒపీనియన్ ఉండదు, ఎప్పుడైనా వాడి దుకాణం మూసేయచ్చు. కాబట్టి ఏంటంటే ఒక డౌట్ ఒక 5% రావు పద్దులు అనుకుని మీరు డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తారు. ఎక్స్ప్రెస్ చేస్తే రేపొద్దున అది ఇట్ ఈస్ నాట్ ఏ బ్యాడ్ డెట్, ఇట్ ఈస్ ఎ డౌట్ఫుల్ డెట్. అంటే అపనమ్మకం ఉంది, మనకు అది గ్యారంటీగా వస్తుందో రాదని గ్యారంటీ లేదు. కాబట్టి ఆ అపనమ్మకాన్ని మనం రికార్డ్ చేసి పెట్టుకుంటే రేపొద్దున రాకపోతే అది అకౌంట్లో ఓకే అయిపోద్ది, లేకపోతే ఉండదు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ చూడండి, మార్చిలో ఒక 4 ఎంప్లాయీస్ రిటైర్ అవుతున్నారు. వాళ్ళకి గ్రాట్యుటీ ఇవ్వాలి, ఇంతకాలం పనిచేసినందుకు వాళ్ళకి మీద వాళ్ళని అభిమానిస్తూ వాళ్ళ సర్వీస్ని రిసీవ్ చేసుకుని ఆనందం ఒక గిఫ్ట్ లాగా ఒక గ్రాట్యుటీ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు పనిచేస్తున్న కాలంలో శాలరీస్ లీవ్స్ పూర్తిగా వాడుకోకపోతే ఎరండ్ లీవ్ అంటారు దాన్ని, లేకపోతే దానికి డబ్బులు ఇవ్వాలి. తర్వాత ఇతరితర బెనిఫిట్స్ ఏదైతే మన ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్లో ఉన్నాయో అవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. ఎప్పుడు ఇస్తాం మనం? రిటైర్ అయిన తర్వాత ఏప్రిల్లో ఇస్తాం. అంటే మనకి మార్చిలో వీళ్ళందరికీ ఇవ్వాలనేది మనకి మార్చిలోనే తెలిసింది. కానీ మార్చిలో క్లోజింగ్ ఆ బుక్స్ అప్పుడు ఇది కూడా వేసుకుంటే మాత్రమే రేపొద్దున కరెక్ట్గా ఉంటుంది, లేకపోతే మీ యొక్క అంచనా తప్పైపోద్ది. సో ఇవన్నీ దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. తర్వాత మీరు అకౌంటెంట్గా చేరిన సంస్థలో ఇంకేదైనా కొన్ని ప్రావిజన్స్ ఉండొచ్చు. సో అవన్నీ మీకు బాగా గుర్తుపెట్టుకోండి. సో తర్వాత నెక్స్ట్ సండ్రీ క్రెడిటార్స్. క్రెడిటార్ అంటే రుణదాత, అంటే గూడ్స్ సప్లయర్ ఆర్ సర్వీస్ ప్రొవైడర్. మీకు అరువు మీద సరుకుల్ని సరఫరా చేసి అతను అయి ఉండొచ్చు, లేకపోతే డబ్బు తీసుకోకుండా మీ యొక్క సమస్యకు పరిష్కారం చెప్పే కన్సల్టెంట్ అయి ఉండొచ్చు, ప్రొఫెషనల్ ఆర్ టెక్నికల్ కన్సల్టెంట్ అయి ఉండొచ్చు. వీళ్ళు క్రెడిటార్స్ అంటారు. సండ్రీ అంటే మీరు ఎప్పుడు అంటారు సండికేటార్స్ అనే పదం వాడుతూ ఉంటారు. సండ్రీ అంటే ప్లోరల్ నెంబర్ అండి. అంటే క్రెడిటార్ అంటే ఒక్కడు, మోర్ దాన్ 1 అయితే సండ్రీస్ అవుతుంది. అందుకని సండ్రీ క్రెడిటార్ అండి. ఎప్పుడు కూడా ఒక క్రెడిటార్ ఉండడండి, మోర్ దాన్ 1 క్రెడిటార్ ఉండొచ్చు. ఏంటంటే ఒకతను గూడ్స్ సప్లయర్ అయి ఉండొచ్చు, ఇంకొకతను సర్వీస్ ప్రొవైడర్ అయి ఉండొచ్చు. కాబట్టి ముందే ఎట్లా తెలుస్తుంది మాస్టారు, ఆడు ఒక్కడే ఉండొచ్చు కదా, మనం సండ్రీ అని ఎందుకు పెట్టాలంటే ఇది ఎజ్యూమ్ చేయడం. అంటే ఒకతను ఇతను అయి ఉండొచ్చు, రేపు ఇంకొకతను సర్వీస్ అయి ఉండొచ్చు. కాబట్టి సండ్రీ క్రెడిటార్స్ ఈజ్ ఏ
ప్లూరల్ నెంబర్ ఆఫ్ క్రెడిటార్స్ అని అర్థం. సో రిఫర్స్ టు ది బిజినెస్ యూనిట్స్ ఆర్ ఇండివిజువల్స్ టు హూమ్ మనీ ఈజ్ ఓడ్ ఫర్ స్టాక్ సప్లైడ్ ఆర్ సర్వీస్ రెండర్డ్ అండ్ క్రెడిట్. మనం ఓడ్ అంటే బాకీ, ఓడ్ నానా. సో మీకు సండే క్రెడిటార్స్ని అమౌంట్ ఓడ్ అంటే మీరు సండే క్రెడిటార్స్ కింద రాసుకోవాలి. ఓడ్ అంటే మనకి బాకీ, అంటే సర్వీస్ చేసిన వాళ్ళకి కానీ అరువు మీద, అంటే డబ్బు ఇమ్మీడియట్గా తక్షణం డబ్బులు ఇచ్చి పని చేయించుకోకుండా పని చేయించుకుని కొంత అడ్వాన్స్ ఇచ్చి మిగతా అని బాకీ పెట్టడం కానీ, లేదా మొత్తానికి మొత్తం బాకీ పెట్టడం కానీ సందర్భంలో ఇది వస్తుంది. ది అమౌంట్స్ ఓడ్ టు క్రెడిటార్స్ ఆర్ రిపోర్టెడ్ ఆన్ ది కంపెనీస్ బ్యాలెన్స్ షీట్ యాజ్ లయబిలిటీస్. కంపెనీ అంటే ఇక్కడ మీరు కార్పొరేట్ కాదండి. కంపెనీ మీన్స్ ఒక ఆర్గనైజేషన్. ఇందాక ఫర్మ్ గురించి ఎలా ఎంటర్ప్రైజెస్ అని చెప్పానో, ఇది కూడా ఇక్కడ ఒక ఆర్గనైజేషన్గానే అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు టాలీ ప్యాకేజీలోకి వెళ్ళినప్పుడు క్రియేషన్ ఆఫ్ కంపెనీ అని వస్తుంది. క్రియేషన్ ఆఫ్ కంపెనీ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ఏ కార్పొరేట్. అంటే ఒక సొసైటీ, మీరు అకౌంటింగ్ ప్యాకేజ్ కోసం సొసైటీ రికార్డ్ చేసిన, ఫర్మ్ రికార్డ్ చేసిన, కంపెనీ రికార్డ్ చేసిన, లేదా పార్ట్నర్షిప్ రికార్డ్ చేసిన, సోల్ ప్రొపరైటర్ రికార్డ్ ఏది చేసినా కూడా క్రియేషన్ ఆఫ్ కంపెనీ అంటారు. సార్ కంపెనీ మీన్స్ హియర్ an entity that is a business unit. Syndicators are the liabilities of the firm because the firm is supposed to pay the outstanding amount in the future as per terms and conditions agreed upon the both the parties. ఎప్పుడైతే సప్లై తీసుకునేటప్పుడు కానీ సర్వీస్ తీసుకునేటప్పుడు కానీ నేను పలానా రోజున మీకు ఇస్తాను అనుకున్న ప్రకారం ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్ అనేది మనకి బ్యాలెన్స్ షీట్లో కనిపిస్తూ ఉన్నాయి. దే ఆర్ కాల్డ్ యాజ్ ట్రేడ్ క్రెడిటార్స్. ట్రేడ్ క్రెడిటార్స్ అంటే మీకు వ్యాపారం నిమిత్తం ట్రేడ్ క్రెడిటార్స్ అంటారు. వాళ్ళకి వ్యాపార వస్తువుల యొక్క సరఫరా. తర్వాత క్రెడిటార్స్ ఆల్సో. బట్ అట్ ది టైమ్ ఆఫ్ ప్రిపేరింగ్ ది ఫైనల్ అకౌంట్స్ ది అమౌంట్ పేయబుల్ టు ది క్రెడిటార్ ఇస్ సోన్ యాజ్ సిండికేటర్స్. అయితే బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని సిండికేటర్ కింద మనం చూపించుకోవాలి. దీన్ని ఏంటి ఉదాహరణ? సప్లయర్ ఆఫ్ గూడ్స్, రా మెటీరియల్స్, ఓడ్ టు సప్లయర్స్. ఈ మూడు పదాలు ఒకటే. దీన్నే సిండికేటర్స్ అనేది. సర్వీస్ ప్రొవైడర్, ప్రొఫెషనల్ ఆర్ టెక్నికల్ కన్సల్టెంట్స్. అంటే ఒకటే సప్లయర్స్ ఆఫ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ అండ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఆన్ క్రెడిట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇద్దరే ఉంటారు, ఒకటి సర్వీసు, రెండోది సప్లై గూడ్స్. సో ఆ విధంగా మీకు సిండికేటర్స్ గురించి కూడా పలకరించుకున్నాం. తర్వాత దీంట్లో లాస్ట్ గ్రూపు, సబ్ గ్రూప్ ఇది కరెంట్ లయబిలిటీస్. అంటే కరెంట్ లయబిలిటీస్ అనేది రిజర్వ్డ్ గ్రూప్ ఒకటి ఉందా కదా, ఆ రిజర్వ్డ్ గ్రూప్లోనే మనం ఒక సబ్ గ్రూప్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కావాలంటే మీరు కరెంట్ లయబిలిటీని మీరు కావాలంటే మీరు ఛార్జెస్ పేయబుల్ కానీ, లేకపోతే అవుట్ స్టాండింగ్ పేమెంట్స్ కానీ మీరు ఆర్డర్ చేసుకోవడం కానీ, లేకపోతే ఇంకో సబ్ గ్రూప్ ప్రిపేర్ చేసుకోవడం కానీ చేయొచ్చు. దట్ ఈజ్ అంటే మీకు అట్లా అనిపిస్తే, లేకపోతే అవసరం లేదు, అదే కరెంట్ లయబిలిటీస్ ఉంచేయండి. దానికి యూ నీడ్ నాట్ వర్రీ అబౌట్ ది ఆల్టరేషన్, రీనేమ్ ఆర్ క్రియేషన్ ఆఫ్ ఏ న్యూ సబ్ గ్రూప్. సో ది కరెంట్ లయబిలిటీస్ ఆఫ్ ఎ కంపెనీ కన్సిస్ట్ ఆఫ్ డెట్ ఆబ్లిగేషన్స్ దట్ ఆర్ డ్యూ విత్ ఇన్ 1 year and they play an important role in determining certain accounting and liquidity ratios of business. ఈ లిక్విడిటీ రేషియోస్ వచ్చేటప్పటికి మీకు ఇది అవగతం అవుతుంది. అంటే లిక్విడిటీ రేషియో వీళ్ళందరూ చూస్తారు. ఏంటంటే పేమెంట్ ఎలా ఉంటుంది, ఇతను మనం వాగ్దానం చేసినట్టుగా డబ్బులు ఇవ్వగలుగుతాడా లేదా, అంటే మనకి ఉన్న బాకీని సరైన టైంలో వసూలు కాబడుతుందా లేదనేది లిక్విడిటీ రేస్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి మీకు దాని మీద, అంటే మీకు సప్లయర్స్ కానీ సర్వీస్ ప్రొవైడర్స్ కానీ వీళ్ళందరూ దాని మీద బేస్ అవుతారండి. అది బ్యాంకర్స్ కూడా దాని మీద బేస్ అవుతారు. ఆ రేషియో ఇన్ ఆర్డర్ టు మీట్ ఎవర్ ప్రెస్సింగ్ కార్పొరేట్ గవర్నెన్స్ స్టాండర్డ్స్ it is necessary for a company to calculate current liabilities accurately so that the financial stability of a business can be regularly determined by current prospective shareholders. అంటే రేపొద్దున షేర్ హోల్డర్స్ కూడా ఒక నమ్మకం ఏర్పడాలి కంపెనీస్లో. అయితే అట్లనే పార్ట్నర్షిప్లో పార్ట్నర్స్ కూడా ఇవన్నీ కూడా మనకి
మనం డిసైడ్ చేస్తుంది. ఈ రేషియోస్లో ఇవన్నీ కనిపిస్తాయి మీకు. అనలిస్ట్ అండ్ క్రెడిటార్స్ ఆఫెన్ యూజ్ ది కరెంట్ రేషియో ఆర్ ది క్విక్ రేషియో టు డిటర్మైన్ వెదర్ ది కంపెనీ ఈజ్ ఏబుల్ టు పే ఆఫ్ ఇట్స్ కరెంట్ లయబిలిటీస్. ఉన్నారా ఫైనాన్స్ అనలిస్టులు కానివ్వండి, వీళ్ళు అండ్ క్రెడిటార్స్ ఆఫెన్ యూజ్ ది కరెంట్ రేషియో ఆర్ ది క్విక్ రేషియో టు డిటర్మిన్ వెదర్ ది కంపెనీ ఈజ్ ఏబుల్ టు పే. అంటే మన డబ్బులు మనకి వస్తాయా, అనుకున్న ప్రకారం వాళ్ళు చెల్లించగలుగుతారా, వాళ్ళకున్న సమర్థత ఎంత అనేది ఎబిలిటీ టు రీపే ది అమౌంట్. అది అతను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారండి. ఇది అందుకని ఏంటంటే ఎప్పుడు కూడా వ్యాపారంలో డెఫిషియన్సీ వచ్చిందనుకోండి, డెఫిషియన్సీ ఆఫ్ అమౌంట్ వస్తే దానికి 2 కారణాలు ఉంటాయండి. ఒక కారణం ఏంటంటే ఇన్ టైంలో రావాల్సిన డబ్బులు వసూలు చేయలేకపోవటం. రెండోది ఏంటంటే ఇంప్రూవ్మెంట్ కోసం డబ్బులు అనేది తప్పు కాదు. ఎందుకంటే అనుకోకుండా ఒక అవకాశం వచ్చింది, దానికోసం మీరు అప్పు చేసినా పర్వాలేదు. కానీ మీరు అసలు నడపడానికి మీరు అనుకున్న విధంగా డబ్బులు మీ దగ్గర లేవు అంటే మీకు రావాల్సిన డబ్బులు ఇన్ టైంలో రాలేదు అంటే దీనికి బాధ్యులు ఎవరైతే దాన్ని రిసీవబుల్స్ మెయింటైన్ చేస్తున్నారో ఆ క్లర్క్ బాధ్యత అవుతుంది. కాబట్టి ఏంటంటే అది జాగ్రత్తగా పట్టించుకుంటే మాత్రమే ఆ సంస్థ ఒక కరెక్ట్ రన్నింగ్లోకి వెళ్తుంది. రేషియోస్ బాగుంటాయి. మీకు ఇంకా అవకాశాలు 10 రూపాయలు పెట్టుబడితోటి 1000 రూపాయలు బిజినెస్ చేయొచ్చు. సో దీంట్లో ఎగ్జాంపుల్ చూద్దాం. కస్టమర్ డిపాజిట్, అడ్వాన్స్ రిసీవ్డ్ ఫర్ సప్లై, అడ్వాన్స్ రిసీవ్డ్ ఫర్ సర్వీస్. బ్రాకెట్లో టెంపరరీ డిపాజిట్, దీస్ విల్ బి అడ్జస్టెడ్ ఫర్ సప్లై ఆర్ సర్వీస్ అట్ ది ఎండ్. కస్టమర్ డిపాజిట్ కానీ లేకపోతే అడ్వాన్స్ రిసీవ్డ్ ఫర్ సప్లై కానీ అడ్వాన్స్ రిసీవ్డ్ ఫర్ సర్వీస్. అంటే ఇప్పుడు మనకు సిమెంట్ ఏజెన్సీ ఉందనుకోండి, మనం కాంట్రాక్టర్. సిమెంట్ ఏజెన్సీ వాళ్ళకి ఏమండి నాకు 10 లారీలు సిమెంట్ కావాలి, మా సైట్లకు కావాలి, మరి ఏంటి పరిస్థితి అంటే ఒక 2 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇవ్వండి, మీ పర్చేజ్ ఆర్డర్ పంపండి, దాంట్లో 2 లక్షల రూపాయలు మాకు అడ్వాన్స్ ట్రాన్స్ఫర్ చేయండి, మీ 10 లారీలు సిమెంట్ తోలుతాము, తోలిన తర్వాత మిగతా డబ్బులు ఇద్దరు అంటాడు. అట్లనే సర్వీస్కి కూడా ఇప్పుడు మా దగ్గరికి వచ్చి ఒక ప్రాజెక్ట్ రిపోర్టు, ప్రొజెక్షన్స్ ఏమైనా చేయమంటే, లేదా ఏదైనా లైసెన్సింగ్ కోసం ఏదైనా చేయమంటే అప్పుడు డబ్బులు అడుగుతాము. ఆ డబ్బులు తీసుకుంటే ఇన్ టైంలో మేము కనుక అది సర్వీస్ ఇవ్వకపోతే ఆ డబ్బులు రిటర్న్ చేయాల్సి వస్తుంది. అట్లనే ఇన్ టైంలో కనుక మేము గూడ్స్ సప్లై చేయకపోతే ఆర్డర్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే దిస్ ఈజ్ అడ్వాన్స్ రిసీవ్డ్ ఫర్ ది అబోవ్ రీజన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ లయబిలిటీ. బాధ్యత, మన డబ్బులు సప్లయర్ని ఇవ్వాలి, తిరిగి డబ్బులు ఇచ్చేయాలి లేకపోతే. సో unearned revenue, when an individual or company receives money for a service or product which is yet to be fulfilled, unearned revenue can be thought of as a prepayment of goods or services which a person or company is expected to produce to the buyer. As a result of this prepayment, the seller now has a liability equal to the revenue earned until delivery of the goods or service. చూడండి, కొన్ని విషయాల్లో కార్పెంటర్స్ విషయంలో జరుగుతూ ఉంటుంది. ఏంటంటే పెళ్లి పేరెంటాలకి మన మంచాలు, డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్ ఏది చేయమని మనం డబ్బులు ఇచ్చినప్పుడు వుడ్ దొరకడం చాలా టైట్గా ఉందండి, మొత్తం ఇచ్చేయాలండి, నా మజూరీతో పాటు ఇచ్చేయండి, ఆ రోజుకి మీకు డెలివరీ ఇస్తానంటాడు. మనం డబ్బులు ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మనం డబ్బులు తీసుకున్నప్పుడు ఏమవుతుంది, సపోజ్ మీరు కార్పెంటర్ అనుకోండి, మీరు డబ్బులు తీసుకున్నప్పుడు ఏమవుతుంది, దాంట్లో మీ మజూరీ కూడా వచ్చేసింది. అంటే మీకు మజూరీ వచ్చింది కదా అని దాని ఇన్కంలో వేసుకోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకు వేసుకోలేదు, అంటిల్ ది సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ రెండరింగ్ ఆఫ్ సర్వీస్. మీరు ఇవ్వనంత వరకు ఆ డబ్బులు మీకు బాధ్యత, మీరు తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందేమో, మీరు సప్లై చేయలేకపోతే ఏంటి, మీరు సర్వీస్ ఇవ్వలేకపోతే ఇవ్వాలి. కాబట్టి అన్ఎర్న్డ్ రెవెన్యూ కూడా అంటే మీకు రిసీవ్డ్ బట్ నాట్ ఎర్న్డ్. అన్ఎర్న్డ్ రెవెన్యూ అంటే మీరు కావాలంటే నేను చెప్పేటప్పుడు మీరు పక్కన నోట్ చేసుకోండి. ముందు నోట్స్ చదవండి. నోట్స్ చదివిన తర్వాత నోట్స్ ముందు పెట్టుకుని నాది వినండి. అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మీకు రిపీటెడ్గా మీరు దాన్ని ఫాలో అయినట్టు అవుతుంది. ఇట్ విల్ హెల్ప్ ఫర్ ఎవర్. సో అన్ఎర్న్డ్ రెవెన్యూ దీని అర్థం ఏమిటంటే రిసీవ్డ్ బట్ నాట్ ఎర్న్డ్. అంటే డబ్బులు వచ్చేసినాయి కానీ మన సంపాదన
అది కాదు, ఇంకా సంపాదించలే. సంపాదన ఎప్పుడవుద్ది? మీ డ్యూటీ మీరు చేసినప్పుడు సంపాదన అవుతుంది. సో రిసీవ్డ్ బట్ నాట్ ఎర్న్డ్ నానా. తర్వాత శాలరీస్ పేయబుల్, రెంట్ పేయబుల్, ట్యాక్సెస్ పేయబుల్, బోనస్ పేయబుల్ ఆర్ డిక్లేర్డ్, ఇన్సెంటివ్స్ పేయబుల్, కమిషన్ పేయబుల్, బిల్స్ ఆల్ పేయబుల్స్ అండి. ఆల్ పేయబుల్స్ ఆర్ టు బి ప్లేస్డ్ అండర్ కరెంట్ లయబిలిటీస్. ఇక్కడ బోనస్ పేయబుల్, బోనస్ డిక్లేర్డ్ అంటే 2 పదాలు వాడేవండి. బోనస్ పేయబుల్ అంటే మనం దీపావళికో దసరాకో బోనస్ ఇస్తే ఆ మంత్ ఎండింగ్ నాడు ఏదో బోనస్ను మనం డిసైడ్ చేసి మనం పేయబుల్గా పెట్టుకుని పేమెంట్ చేసేటప్పుడు దానికి ఖర్చు రాసేస్తాం. డిక్లేర్డ్ అంటే ఏంటంటే మనం ప్రొప్రైటరీ కన్సర్న్లో కానీ పార్ట్నర్షిప్ కన్సర్న్లో కానీ ఈ 2 యాన్యువల్ రిటర్న్ తయారు చేస్తామండి. యాన్యువల్ రిపోర్ట్ తయారు చేస్తాం. కానీ కంపెనీస్లో 4 రిపోర్ట్స్ క్వార్టర్లీ రిటర్న్ ఉంటుందండి. సపోజ్ దీపావళి అనుకోండి, దీపావళికి బోనస్ ఇవ్వాలంటే సెప్టెంబర్ ఎండ్ మీకు అంటే క్వార్టర్లో మీరు డైరెక్టర్స్ డిసైడ్ చేస్తారు బోనస్ ఎంత ఇవ్వాలి, ఎవరెవరికి ఎంత ఇవ్వాలి, ఏ పర్సంటేజ్ ఇవ్వాలని డిసైడ్ చేస్తారు. ఆ డిసైడ్ చేసిన అమౌంట్నే అంటే డిక్లేర్ చేస్తారు. డిక్లేర్ చేసిన అమౌంట్ని పేమెంట్ చేస్తారు. అంటే డిక్లేర్డ్ అనే పదం కంపెనీస్లో వస్తుంది, బోనస్ అనే పేయబుల్ అనే పదం ఇతర ఆర్గనైజేషన్లో వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇన్సెంటివ్స్ అంటే ప్రోత్సాహకాలు. మీరు ఒక టార్గెట్ దాటి అమ్మినట్టయితే మీరు మనం ఇవ్వాల్సిన ఇది కమిషన్స్ మీకు అవన్నీ తెలుసు కదా. సో అది. తర్వాత ఎంప్లాయీస్ పిఎఫ్ డిడక్షన్ ఫ్రమ్ బేసిక్ శాలరీ, ఎంప్లాయీస్ ఈఎస్ఐ డిడక్షన్ ఫ్రమ్ గ్రాస్ శాలరీ. పిఎఫ్ అంటే తెలుసు కదా, ప్రావిడెంట్ ఫండ్. బేసిక్ శాలరీ మేము క్యాలిక్యులేట్ చేయాలి. ఎంప్లాయీస్ ఈఎస్ఐ డిడక్షన్ ఫ్రమ్ గ్రాస్ శాలరీ. మేము ఇప్పుడు పిఎఫ్ డిడక్షన్ 12% ఎంప్లాయీ శాలరీలోంచి కట్ చేస్తాం, మళ్ళీ 12% మనం కలిపి కడతామండి. అట్లనే ఎంప్లాయీ ఈఎస్ఐ డిడక్షన్ 0.75 కలెక్ట్ చేస్తాం, 3.25 కలిపి 4% కడతామండి అన్నారా. అయితే మరి ఇది కూడా గవర్నమెంట్కి చెల్లించాల్సిందే. కానీ నేను కరెంట్ లయబిలిటీ వేసాను. ఇన్స్టెడ్ ఆఫ్ అక్కడ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అనేది ఫస్ట్ ఐటమ్ చదువుకున్నాం కదా కరెంట్ లయబిలిటీస్లో. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కలెక్షన్ ఆర్ డిడక్షన్ ఫర్ ది గవర్నమెంట్ అన్నాం. కానీ ఇక్కడ కూడా గవర్నమెంట్గా చెల్లిస్తున్నాం. కానీ మరి ఇక్కడ ఎందుకు వేసాము అంటే మీరు చక్కని చెప్పాల్సింది ఏంటంటే అక్కడ యు ఆర్ నాట్ పర్మిటెడ్ టు యూటిలైజ్ ది అమౌంట్ సో కలెక్టెడ్ ఆర్ డిడక్టెడ్ అండ్ యు ఆర్ నాట్ అట్ ఆబ్లిగేషన్ టు యాడ్ ఎనీథింగ్ టు ది కలెక్షన్ అని ఉన్నాం. అంతే కదా, గుర్తుపెట్టుకోండి. అంటే మనం కలిపి వసూలు చేసింది తగ్గించింది యాజిటీగా కడితే సరిపోతుంది. మనం ఆ డబ్బులు ఆ డ్యూ డేట్ తర్వాత వాడుకోవడానికి వీల్లేదు. అట్లనే మనం తగ్గిందని కలిపి కట్టడానికి వీల్లేదు. ఇక్కడ మనం వసూలు చేసాము, గవర్నమెంట్ కోసమే వసూలు చేసాము. వసూలు చేసింది తిరిగి కట్టేటప్పుడు మాత్రం ఎడిషనల్ అమౌంట్ కడుతున్నాము. అది ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఈ అంశం. దానికి దీనికి తేడా అది. దాన్ని తీసుకొచ్చి కరెంట్ లయబిలిటీలో వేయకూడదు, దీన్ని తీసుకెళ్ళి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్లో వేయకూడదు. తర్వాత అక్రూడ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ అండ్ డిపాజిట్స్. అక్రూడ్ ఇది కూడా అక్రూడ్ ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ అంటే ఛార్జ్డ్ బట్ నాట్ పెయిడ్. ఛార్జ్డ్ అంటే ఇవ్వాలి కానీ ఇవ్వలేదు. అంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసామండి, మంత్ ఎండింగ్ ఇంట్రెస్ట్ అంటే క్యాలిక్యులేట్ చేసాము. ఎప్పుడు నెక్స్ట్ మంత్ 5th కొట్టి ఎంతకో ఇస్తాం అనుకోండి. అట్లానే మన దగ్గర డిపాజిట్స్ కస్టమర్ మన దగ్గర డిపాజిట్ వడ్డీలకు పెడితే వాటి మీద కూడా ఫైనాన్స్ కంపెనీలో కూడా డిపాజిట్లు వస్తాయి, బ్యాంకులో కూడా డిపాజిట్లు వస్తాయి. అంటే వాళ్ళకి డబ్బులు నెక్స్ట్ మంత్ ఇస్తాం అనుకోండి. అప్పుడు కూడా మనం ఇది అంటే ఛార్జ్డ్ బట్ నాట్ పెయిడ్. అక్కడ అన్ఎర్న్డ్లో రిసీవ్డ్ బట్ నాట్ ఎర్న్డ్ అన్నాం, ఇక్కడ ఛార్జ్డ్ బట్ నాట్ పెయిడ్. తర్వాత ఎఫ్ఎస్డి డిడక్టెడ్ ఫిక్స్డ్ సెక్యూరిటీ డిపాజిట్ ఫ్రమ్ కాంట్రాక్టర్ ఆర్ సబ్. ఫిక్స్డ్ సెక్యూరిటీ డిపాజిట్ కాంట్రాక్టర్స్కి కాంట్రాక్ట్ ఏం చేస్తాడంటే ప్రతి బిల్లు ఇచ్చేటప్పుడు 7.5 కలెక్ట్ చేస్తాడండి మన దగ్గర నుంచి, పట్టుకుంటాడు ఆ అమౌంట్. ఫిక్స్డ్ సెక్యూరిటీ డిపాజిట్ ఎందుకంటే మధ్యలో వర్క్ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అనుకోండి, మళ్ళీ రీటెండరింగ్ చేయాలి, ఇదంతా తలకాయ నొప్పిన టైము వేస్ట్ ఇదంతా ఉంటుంది. కాబట్టి కొంతైనా సెక్యూరిటీ ఉంటుందని ఫిక్స్డ్ సెక్యూరిటీ డిపాజిట్ అగ్రిమెంట్ అప్పుడు కొంత తీసుకుంటారు, తర్వాత ఎవ్రీ మంత్ బిల్లులో తీసుకుంటారు. ఈ 5% మీకు కాంట్రాక్టు అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయ్యి మీరు వర్క్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మీకు 5% తిరిగి మనం ఇచ్చేయాల్సి వస్తుంది.
తర్వాత 2.5 అనేది మెయింటెనెన్స్ పీరియడ్ అని ఉంటుందండి. మెయింటెనెన్స్ పీరియడ్ 1 ఇయర్ ఉంటుంది. 1 ఇయర్ తర్వాత ఆ బిల్డింగు కానీ రోడ్డు కానీ మెయింటైన్ చేయాల్సిన అవసరం కాంట్రాక్టర్ ఉంటుంది. కాంట్రాక్టర్ సొంత ఖర్చులతో చేయాలి. చేసిన తర్వాత అప్పుడు ఆ డబ్బులు ఇస్తారు. ఒకవేళ కనుక చేయకపోతే ఈ డబ్బుల్లోంచి కాంపెన్సేట్ చేసుకుంటారు. సో ఫిక్స్డ్ సెక్యూరిటీ డిపాజిట్ విల్ బీ ఇన్ ది కాంట్రాక్ట్స్ ఓన్లీ. ఆల్ అదర్ అక్రూవల్ లయబిలిటీస్ ఇవన్నీ. ఇంకేదన్నా లయబిలిటీస్ ఉంటే మీరు నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు కొంతవరకు మ్యాక్సిమం నా అనుభవాలని రంగరించి ఇవన్నీ రాసుకుంటూ వస్తున్నాను. ఇంకేదన్నా లయబిలిటీస్ మీరు చేస్తున్న వ్యవహారంలో కనిపిస్తే దాన్ని అర్థం చేసుకుని దీన్ని ఇక్కడ ప్లేస్ చేయండి. విచ్ ఈస్ ద డిస్కషన్ ఆన్ లయబిలిటీస్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్ కంప్లీటెడ్. అంటే మీరు సోర్సెస్ గురించి మాట్లాడుకున్నాం. సోర్సెస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, ఫైనాన్షియల్ సోర్సెస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లోన్స్ అండ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కరెంట్ లయబిలిటీస్. ఈ విధంగా మనకి వ్యాపారస్తునికి, వ్యాపార సంస్థకి అందే ఫండింగ్. మరి ఈ ఫండింగ్ అంది కారణం చోట వస్తాయండి. అంటే ముందు క్యాపిటల్ పెట్టేది ఎందుకు? బిజినెస్ స్టార్ట్ చేసి రన్ చేయాలంటే కొంత వస్తువులు, ఒక అసెట్స్ సేకరించాలి. ఏది? టేబుల్, చైరు, కంప్యూటరు, ఇవన్నీ ఎట్సెట్రా అవసరాలకు తగినట్టుగా చేయాలి. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అయితే రా మెటీరియల్ కొనాలి, ట్రేడబుల్ అయితే ట్రేడింగ్ గూడ్స్ కొనాలి. తర్వాత మనం లైసెన్సులు తీసుకోవడానికి డబ్బులు పెట్టాల్సింది డబ్బులు పెట్టాలి. ఇవన్నీ కూడా కారణంతో ముడిపడి ఉన్నాయి. లయబిలిటీస్ ఉట్టిగా రావండి. అవసరం లేకపోతే డబ్బులు అప్పు తెచ్చుకుని పెట్టుకుంటామండి. సంస్థకి ఇవన్నీ అప్పులే. ఇప్పుడు మనం డిస్కస్ చేసినవన్నీ కూడా సంస్థకి ఆబ్లిగేషన్స్. ఏనాడైనా మీ అవసరం తీరినా తీరకపోయినా అనుకున్న మాట ప్రకారం మీరు చెల్లించి తీరాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంటుంది. కాబట్టి అది బాగా గుర్తుపెట్టుకోండి. కరెంట్ లయబిలిటీస్ తోటి మనం బ్యాలెన్స్ షీట్లో వన్ సైడ్ అయింది. రెండోది ఏంటంటే ఈ డబ్బులు ఏమవుతున్నాయి, ఈ డబ్బుల్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు అనేది నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. టిల్ దట్ మూమెంట్ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వెరీ వీడియో. గుడ్ డే.